బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు వెళ్లారు. ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని ప్రీతిరెడ్డి కలిశారు. తెలంగాణలో మనం మోదీ గారికి వినిపించేసి ఇక్కడ మనము డిజిటల్ ఇండియా కోసము మనం ప్లాన్ చేసి మన పిల్లలకి మొత్తం ఏఐ నేర్పిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి ఒకే ఒక్క యూనివర్సిటీ, ఇట్లాంటి యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. ఏఐ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ ఓన్లీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి ప్రస్తావంకి, దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినుండే. అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ మన స్థానిక బీజేపీ మినిస్టర్ గారు, మన కిషన్ రెడ్డి అన్న గారు, ఇంకా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళని ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్కి ఓపెనింగ్కి పిలుస్తున్నాం. సో దానికి ఇక్కడ మా చంద్రశేఖర్ అన్న గారు, ఆయన మన స్టేట్ తెలంగాణ ఇన్ఛార్జ్. సో ఆయనకి మనం కనెక్ట్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ కావాలి కదా. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిపి, అంటే భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఆయన మన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారంటే మన హైదరాబాద్ ఏముంది, మన తెలంగాణ ఏముంది, మన స్టూడెంట్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉంది, అది మనం చూపించాలి కదా. దీనికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చింది ఇన్విటేషన్ ఇవ్వడానికి. దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను. మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి. ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. అవునా, నాకు తెలీదు, నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్. అది ఎందుకు బీజేపీ అవుతుంది? ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఎప్పటికదా చూడండి, మీరు ఒక మాట చెప్తున్నాను. మల్లారెడ్డి గారు ఒక పెద్ద మనిషి, ఆయన ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్లో ఎమ్మెల్యే. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో డౌట్ లేదు. అది కాకుండా మేము ఇది చేసేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. నేను ఇది పోరాడేది ఓన్లీ, నేను ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటున్నాను. నేను ఇక్కడ మన లోకల్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్తో కూడా టచ్ ఉంటున్నాను, బీఆర్ఎస్ మినిస్టర్, మన ఇది మొత్తం పార్టీతో టచ్ ఉంటున్నాను, బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను. తప్పేముంది? అందరితో టచ్ ఉండడంలో తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నేను ఒక పార్టీ చూస్ చేయలేను. ఒక ఎడ్యుకేషన్ మాదిరిగా చూడాలంటే పార్టీ కాదు, ఇక్కడ అందరు కలిసి పనిచేయాలి. మొన్న నేను శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఆయన కూడా నేను మొన్న ఇన్విటేషన్ ఇచ్చాను. అందరికి ఇస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కలుస్తున్నాను నేను. సో ఇది ఇట్ ఈస్ నాట్ అ పార్టీ కన్సర్న్ సిచ్యువేషనే కాదు, ఇది ఎడ్యుకేషన్ కోసం మాత్రమే, డిజిటల్ ఇండియా కోసం మాత్రమే, స్కిల్ కోసం మాత్రమే, అంతే. దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను. మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి. ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. అవునా, నాకు తెలీదు, నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్. అది ఎందుకు బీజేపీ అవుతుంది? ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఎప్పటికదా